సిఓపి సర్టిఫికేట్స్ ప్రాక్టీస్ దరఖాస్తులు డిసెంబర్ నెల సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్న శ్రీకాకుళం పట్టణం బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె ఈశ్వరరావు, వై ప్రసన్నకుమార్, శ్రీకాకుళం పట్టణం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. శ్రీకాకుళం పట్టణ బార్ సభ్యులకు విజ్ఞప్తి: సిఓపి అప్లికేషన్లు 2024 డిసెంబర్ నెల సాయంత్రం 5 గంటల వరకు సాయంత్రం బార్ అసోసియేషన్ హాల్లో తీసుకొనబడును. ఈ సందర్భంగా శ్రీకాకుళం బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె ఈశ్వరరావు, వై ప్రసన్నకుమార్ ప్రకటనలో తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. నమస్కారం. స్టేట్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు నేను శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్లో సిఓపి అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. గత 6 రోజుల నుండి న్యాయవాదులందరూ కూడా చాలా సక్రమంగా అన్ని సర్టిఫికేట్లతోనే జతపరిచి అప్లికేషన్లన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు శ్రీకాకుళం బార్ అసోసియేషన్లో 313 సిఓపి అప్లికేషన్ స్వీకరించడం జరిగింది. ఈ రోజు వరకు ఈ నెల 31వ తారీఖు వరకు స్టేట్ బార్ ఆదేశాల మేరకు పనిచేయడం జరుగుతుంది. కాకపోతే కాలానుగుణంగా 29వ తారీఖున మేము క్లోజ్ చేయడం నిర్ణయించుకున్నాము. ఎందుకంటే 31 సమర్పించాలని. అందువలన ఈ 29 వరకు మిగతా ఎవరైనా మిగిలి ఉన్న సహస్ర న్యాయవాదులు ఎవరైనా ఉంటే అర్జెంటుగా ఆ సిఓపి జతపరచవలసిన అప్లికేషన్ అన్నీ తెచ్చి బార్ అసోసియేషన్కి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ స్వీకరణలో అప్లికేషన్ స్వీకరించినప్పుడు ఈరోజే టీపీగా ప్రమాణ స్వీకారం బాధ్యత స్వీకరించిన మా కింజల శ్రీనివాసరావు గారు, అలాగే సీనియర్ అడ్వకేటు ఎక్స్-ఏజీపీ గారు పెరుగు రాజారావు గారు, అలాగే ఎక్స్-పీపీ పోక్సో పీపీ గారు కైడి రామమూర్తి గారు, అలాగే కేంద్ర రిజర్వ్ సీనియర్ అడ్వకేట్, అలాగే బార్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ మరియు సీనియర్ అడ్వకేట్ కోన అమ్మనాయుడు గారు, ఛాన్స్ స్వరూప్ గారు సీనియర్ అడ్వకేటు, అలాగే మెట్ట జగన్నాథం గారు సీనియర్ అడ్వకేటు, ఇతరత్ర అందరూ కూడా ఈరోజు ఈ అప్లికేషన్ స్వీకరణ కార్యక్రమం స్థాపించారు.